చెన్నై పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు మరొకసారి ఓటమి పాలైంది. పంజాబ్ జట్టు మరొక గెలుపుని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచెస్ కి అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్లేయింగ్ 11 లో కానీ ఎక్కడా కూడా మనకి ధోని కనిపించడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా అంటే కొన్ని సీజన్స్ గా కూడా గమనించినట్టయితే ఎంఎస్ ధోని నేను ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానో నాకు కూడా తెలియదు. మధ్యలో నా కాలు సహకరించి నా ఫిట్నెస్ సహకరిస్తేనే నేను బరిలోకి దిగుతాను అంటూ చెప్తూ వచ్చాడు. అయితే ఈ ఐపీఎల్ 2026కి మొదటగా చెన్నై జట్టు యాజమాన్యం ఏం చెప్పిందంటే ప్రస్తుతం కొన్ని నొప్పులతో బాధపడుతున్న ధోని రీహాబ్ లో ఉన్నాడు. తదుపరి మ్యాచెస్ కి వస్తాడు, మొదటి మ్యాచెస్ కి రాడు అని చెప్పడం అయితే జరిగింది. సరే, అంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ధోని ఒక కన్నైతే జట్టు మీద వేశాడు. నిజం చెప్పాలంటే 2 కళ్ళు వేశాడు. ఇక తను ఆడట్లేదు అన్న మాటే కానీ ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూలంకషంగా గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఇక 200 పరుగులకు పైగానే టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా పంజాబ్ జట్టు చాలా సునాయాసంగా ఛేదించేసింది. ముఖ్యంగా ఆ జట్టు యువ ఆటగాడు ప్రియాంష్ చాలా బాగా ఆడాడు. అయితే ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదివరకటి రోజుల్లో 150, 180 పరుగుల టార్గెట్ వచ్చింది అంటే చేసే జట్టు చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యువతరం అంత అద్భుతంగా ఆడిస్తోంది. 200 కాదు, 300 పరుగులు ఇచ్చినా కూడా చేయడానికి చాలా సిద్ధంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మనం బౌలింగ్ ని చాలా బలపరుచుకోవాలి. బౌలింగ్ కనుక వీక్ అయింది అంటే ఐపీఎల్లో మనం ఎక్కడ ఉంటామో కూడా ఊహించలేం. ఇక సంజు ఒక పేలవమైన ఫామ్ గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. సంజు శాంసన్ పేలవమైన ఫామ్ లో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ తను ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తన ఒక అద్భుతమైన గేమ్ ని మన ముందు ప్రదర్శిస్తాడు అతి తొందరలోనే అని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఒక ఆటగాడికి 2 మ్యాచెస్లో 3 మ్యాచెస్లో లేదా 4 మ్యాచెస్లో మొత్తం అంతా తేల్చేసి పక్కన పెట్టేయాలంటే అవదు. ఎవరికైనా సమయం సందర్భం కావాలి. అయితే చెన్నై జట్టు చాలా మెరుగుపరగాల్సిన విషయం ఏంటి అంటే బౌలింగ్ లో మాత్రం చాలా అంటే చాలా హీనంగా ఉంది. మెరుగుపరుచుకోలేకపోతే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, వాళ్ళకే అర్థమైన విషయం. నేను చెప్పినా వాళ్ళకి అర్థమైనా ఏం చేసినా కూడా వాళ్ళు బౌలింగ్ ని మెరుగుపరుచుకోవాలి. కేవలం చెన్నై జట్టు మాత్రమే కాదు, ఏ జట్టు అయినా సరే ప్రస్తుతం బౌలింగ్ స్కిల్స్ లేకపోతే మాత్రం 300 కాదు 400 అయినా సరే చేసే జట్టు చేసేస్తుంది. 20 ఓవర్ల 10 ఓవర్ల 5 ఓవర్ల అనేది పక్కన పెట్టేయాలి. అయితే ఇక నేను ఎంట్రీ ఎప్పుడు ఇస్తాననేది పూర్తిగా నా ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంది. నా ఫిట్నెస్ బాగుంటే నేను నెక్స్ట్ మ్యాచ్కే వచ్చేయగలను. అది నేను నా చేతులతో చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.